టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మొదటి వరుసలో ఉండేది ప్రభాస్. ఆయన మంచి భోజన ప్రియుడు. ఎన్నో రకాల వంటకాలను ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెడుతుంటారు. షూటింగ్ సెట్లో ప్రభాస్ తన కోసం మాత్రమే కాదు, తనతో ఉన్న వారందరికీ ఇంటి నుంచి భోజనం తెప్పించి అవి తినిపిస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళు అంటుంటారు. ప్రభాస్కి ఎంతో ఇష్టమైన వంటకాల్లో ఒకటి నాటుకోడి పులుసు. ఆ పులుసులో గారెలు నంచుకుని భలే ఇష్టంగా తింటారట. నాటుకోడి ఎన్నో రకాలుగా వండిన లాగించేస్తారట ప్రభాస్. దాంతోపాటు మాగాయ పచ్చడి, వాళ్ళ అమ్మ చేసే పప్పు కూడా బాగా ఇష్టపడతారట. ప్రభాస్ షూటింగ్ ఎక్కడ ఉన్నా ఫుల్గా వెజ్, నాన్ వెజ్ వంటకాలు చుట్టూ ఉండాల్సిందే. అతను ఒక్కడు మాత్రమే కాదు, తనతో పాటు కనీసం 20 మంది వరకు కలిసి భోజనం చేయాల్సిందే అంటారు ఆయన సన్నిహితులు. ఈ విషయం రాజమౌళి, పూజా హెగ్డే, కృతి సనన్, శ్రద్ధా దాస్ నుంచి ఇటీవల సలార్లో నటించిన పృథ్వీరాజ్ అయితే ఏకంగా ప్రభాస్ పెట్టే భోజనం అరిగించుకోవడం చాలా కష్టమని చమత్కారంగా చెప్పాడు. మరి ప్రభాస్ పెట్టే భోజనం అలా ఉంటుంది. అయితే భోజనం విషయంలో మీడియాలో ఒక్క రోజుకి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అవుతుందని చెప్తున్నారు. కానీ పుకార్లని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఆయన పెట్టే భోజనానికి వెలకట్టలేని అన్నదాత అని చెప్పుకోవాలి. అయితే ప్రభాస్ కోసం ఓ ప్రత్యేకమైన కుకింగ్ టీం ఉంటుందని టాక్. వీళ్ళు ప్రభాస్కి ఏ ఫుడ్ కావాలో అడిగి ప్రత్యేకంగా ఆయన ఇష్టపడే విధంగా వండి పెడుతుంటారట. నాన్ వెజ్లో ఎక్కువగా నాటుకోడి, చేపలు, రొయ్యలు, మటన్తో పాటు ఎన్నో రకాల వెరైటీలు వండి పెడతారట. అలాగే ఫుడ్తో పాటు ప్రోటీన్స్కి సంబంధించిన ఫుడ్ కూడా తింటారట. ఖచ్చితంగా మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం ప్రభాస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అతడి బాడీ మెయింటెనెన్స్ చేయాలంటే